నందిగామ సబ్ డివిజను పరిధిలో గత 4 రోజుల నుండి ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతున్నాయి. దానిపై మా సబ్ డివిజను స్టాఫ్ని అంతా అప్రమత్తం చేశాము. నైట్ బీటు, డే బీటు సిస్టాన్ని ఇంటెన్సిఫై చేశాము. రౌండ్ ది క్లాక్ పోలీసు తిరిగేటట్టుగా చేశాము. అలాగే ఈ నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్న వాళ్ళని, గతంలో చేసిన వాళ్ళవి పాత రికార్డులు వెరిఫై చేసి ఈ ఎంఓ క్రిమినల్స్ వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ యొక్క కదలికలపై నిఘా పెట్టాం. అలాగే ఇది కంచికచర్ల గుట్టుముక్కల విలేజ్లో ఇండియన్స్ ఆప్షన్స్ వాళ్ళ పిల్లల వీళ్ళకి హైదరాబాదు, గుంటూరు వెళ్ళారు. 4 హౌసెస్ కూడా లాక్డ్. వాళ్ళు తాళాలు వేసుకొని, గేటుకి తాళాలు వేసుకొని వాళ్ళ పిల్లల వీళ్ళకి వెళ్ళి ఉంటున్నారు వృద్ధులు అవ్వడం వల్ల. అది ఈ నేరస్తుడు గమనించి, అంటే మాకు వచ్చిన సమాచారం అంటే 1 or 2 days అది రెక్కీ చేసి ఉండొచ్చు. ఇంటికి తాళము కంటిన్యూస్గా వేసి ఉండడం వల్ల ఈ ఇంట్లో వాళ్ళు లేరు అన్న నిర్ధారించుకొని అతను ఆ ఇంటిలోకి తాళాలు బద్దలు కొట్టి ప్రవేశించి అక్కడ గోల్డ్ ఉంది, వెండి ఉంది. వెండి ఒక 1/4 కిలో, ఒక ఇంట్లో 300 గ్రాములు ఉన్నాయి. వెండిని అయితే ముట్టుకోలేదు. ఈ సర్చింగ్ ఫర్ గోల్డ్ ఓన్లీ. గోల్డ్ కోసము మొత్తం ఇల్లంతాను 4 ఇళ్ళు బాగా డిస్టర్బ్ చేశాడు. గోల్డ్ కోసము చేశాడు. అది గోల్డ్ దొరకకపోవడం వల్ల అక్కడ క్యాష్ ఒక 50,000 ఉంటే 50,000 తీసుకువెళ్ళాడు. అది తర్వాత జగ్గేపేట విష్ణుప్రియ కాలనీలో ఇండివిజువల్ హౌస్, వాళ్ళు కుంభమేళాకి వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు. వాళ్ళు వెల్ ఎక్విప్డ్ విత్ సీసీ కెమెరాస్, అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళు సిమ్ బేస్డ్ ఇంటర్నెట్ మీద పెట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్లో చూసుకుంటే ఆ ఇంటికి రక్షణ ఉంది అన్న ఫీలింగ్తో వాళ్ళు వెళ్ళారు. అర్ధరాత్రి 2 ఆ ప్రాంతంలోని హాల్ ఆప్షన్ను ఆ లింక్ తెగిపోవడంతో వెంటనే ఆయనకు అనుమానం వచ్చింది. ఆ నైబర్కి ఫోన్ చేసి, ఏంటి ఏమైంది, నేను ఇన్స్టాల్ చేసుకున్న సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని వెంటనే ఆ పక్కన ఉన్న ఆయన వెళ్ళి చూడడం అని చూసేటప్పటికి సౌత్ వైపు ఉన్న డోర్ బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి అక్కడ సుమారు 170 గ్రాములు బంగారాన్ని తీసుకువెళ్ళిపోయాడు. వాటితో పాటు కనెక్షన్స్, సీసీ కెమెరాల కనెక్షన్స్ అన్నీ కట్ చేశాడు. అలాగే ఎన్విఆర్ని కూడా, హార్డ్ డిస్క్ని కూడా తనతో పాటు తీసుకుపోయాడు. అతను వాడిన పనిముట్లు, స్క్రూ డ్రైవర్ అవని, కటింగ్ బ్లేడ్ అవని, అవన్నీ ఆ పక్కన పొదల్లో ఉన్నాయి. అవన్నీ సీజ్ చేసాము, పట్టుకున్నాం. అవన్నీ చూసి అవి ఎక్కడెక్కడ ఇక్కడ దగ్గరలో కొన్నట్టుగా ఉన్నాయి. ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వెరీ న్యూ, అంటే రీసెంట్గా ఇక్కడ దగ్గరలో కొన్నాడు అని మాకు ఒక నిర్ధారణ అయింది. అలాగే అతని మీద విజువల్స్ దూరంలో ఒక సీసీ కెమెరాలో ఒక ఇమేజ్తో మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాము. నా పేరు ఇసుక మునిరెడ్డి, మా నాన్నగారి పేరు సుబ్బారెడ్డి. 30,000 రూపాయలు డబ్బులు, ఒక చైను, ఒక ఉంగరం, ఒక మాటీలు. మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి వెళ్ళాను. ఎట్లా చేశారు దొంగతనం? ఏ రకంగా అయింది? ఇంటి ముందు తాళం పగలగొట్టి తాళం కొప్ప మెట్ల కింద పడేసి తలుపులన్నీ బీరువా తాళం మొత్తం పగలగొట్టేసి తీసేసి లోపల ఉన్న పప్పుల డబ్బాలో ఉన్నవన్నీ బయటికి తీసి వంటగదిలో పెట్టి అవి తీసుకొని బ్యాక్ సైడ్ తలుపు తీసి వెళ్ళిపోయింది. ఇక తలుపులన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి మొత్తం. మేము వచ్చి ఫస్ట్ తలుపు చూడంగానే ఓపెన్ చేస్తున్నాయి అన్ని తలుపులన్నీ. ఇంకా
వెంటనే ఫోన్ చేశాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.